ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఉదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. మునిభ్యో నమః, ఋషిభ్యో నమః, గురుభ్యో నమః, పితృభ్యో నమః. మరి ఈరోజు ధ్రువోపాఖ్యానంలో అత్యద్భుతమైనటువంటి ఘట్టం. ధ్రువుడు అంటే ఉత్తానపాదునికి సునీతి సురుచి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. సునీచి యందు ధ్రువుడు, సురుచి యందు ఉత్తముడు. ఒకరోజు ఉత్తముడి యొక్క ఒళ్ళో కూర్చోవడానికి ఉత్తముడు వెళ్ళాడు. ఉత్తానపాదుడి యొక్క ఒళ్ళో కూర్చున్నాడు. ఈ లోపల ధ్రువుడు కూడా వెళ్ళి తండ్రి యొక్క ఒళ్ళో కూర్చోవాలని అనుకునేటప్పటికీ సురుచి వచ్చి, నువ్వు నీ తండ్రి అయినప్పటికీ ఇతను ఒళ్ళో కూర్చునేటువంటి అర్హత నీకు లేదు. ఎంచేత అంటే నీవు నా యొక్క గర్భములో పుట్టి అతను ఒళ్ళో కూర్చోవాలి. నా గర్భంలో పుట్టాలి అంటే శ్రీమన్నారాయణని ఆరాధించాలి. ఆయన పాదపద్మాలను సేవించి వరాన్ని పొంది నా యొక్క గర్భంలో పుట్టి నీ తండ్రి అయిన ఉత్తానపాదుడి యొక్క ఒళ్ళో కూర్చోమని చెప్పేటప్పటికీ తన తల్లి దగ్గరికి వెడితే తల్లి అన్నది ఆమె చెప్పిందంతా నిజమని చెప్పగా ఆ ధ్రువుడు మహారణ్యాన్ని చేరాడు. అరణ్యాన్ని చేరిన తర్వాత నారద మహాముని అతడు అరణ్యానికి వెళ్ళాడని తెలుసుకుని అనేక విధాలుగా తపస్సు వద్దని నివారించాడు. అయినప్పటికీ తల్లి యొక్క మాట ప్రకారం అతడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు ఎలా చేయాలి, శ్రీమన్నారాయణని ఎలా ఆరాధించాలో చెప్పేటప్పటికీ అతను అనుకున్నాం. మొట్టమొదట నెల రోజులు, 3 రోజులకు ఒకసారి రేగి పండు తినేవాటి వెలగపండు, 2వ నెలలో వచ్చేటప్పటికి 6 రోజులకు ఒకసారి ఎండుగడ్డి తినేవాడు, 3వ నెలలో వచ్చేటప్పటికి 9 రోజులకు ఒకసారి జలం తాగేవాడు, 4వ నెలలో 12 రోజులకు ఒకసారి గాలిని తినేవాడు, వాయుభక్షణ చేసేవాడు. ఇంకా 5వ నెలలో పూర్తిగా శ్వాసను బంధించి 6వ నెలలో ఒంటికాల మీద నిలబడి ఘోరమైన తపస్సు చేశాడు. చేసేటప్పటికీ లోకాలన్నీ కూడా శ్వాస ఎప్పుడైతే లేదో ప్రాణులన్నీ తన శరీరం అంతా ఆగిపోయాయి. వాళ్ళంతా గగ్గోలు పెట్టి సమస్తమైనటువంటి లోకల్లో గంధర్వులు, కింపురుషులు, దేవతలు, మునులు వీళ్ళందరూ కలిసి బ్రహ్మలోకంలో బ్రహ్మగారిని ప్రార్థిస్తే బ్రహ్మతో సహితంగా శ్రీమన్నారాయణ దగ్గరికి వచ్చారు. అప్పుడు శ్రీమన్నారాయణ దగ్గరికి వచ్చేప్పుడు ఆయన అన్నాడు, కంగారు పడకండి అబ్బాయి, ఉత్తానపాదుడి యొక్క కుమారుడు ధ్రువుడు ఘోరమైన తపస్సు చేస్తూ నన్నే వాడు బంధించాడు. అంచేత మీరు ధైర్యంగా ఉండండి. మా బైష్టబాలం తపసో దురత్యయాత్ నివర్తయిష్యే ప్రతియాత స్వధామా యతో హివ ప్రాణ నిరోధ ఆసీత్ ఔత్తానపాదిర్మయి సంగతాత్మా అని శ్రీమన్నారాయణుడు వారికి అందరికీ ధైర్యాన్ని చెప్పి వారి వారి స్థానాలకి వెళ్ళమని చెప్పారు. చెప్పి శ్రీమన్నారాయణుడు ఆ ధ్రువుడి దగ్గర సమీపానికి వచ్చేటప్పటికీ చూసారా, ఎప్పుడు చిన్న పిల్లవాడు తీరనటువంటి కోరిక ఎప్పుడైతే తీరుతుందో గబగబా శ్రీమన్నారాయణనే ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ శ్రీమన్నారాయణుడి అష్టాంగ యోగ సాధన ద్వారా చతుర్భుజుడు, పీతాంబరుడు, కింగమరి, మయూర నీలం కలిగి నీలమేఘ శ్యాముడు ఇటువంటి శ్రీమన్నారాయణుడి రూపాన్ని స్మరిస్తూ ధ్యానం చేస్తూ తపస్సు చేసేటువంటి అతని ఎదుట శ్రీమన్నారాయణుడు ఒక్కసారి ప్రత్యక్షమయ్యేటప్పటికీ
అమితమైన ఆనందంతో ఉక్కిరి బిక్కిరైనటువంటి మనస్సుతో ఏమీ తోచనవాడే అయిపోయాడు. ఒక్కసారి ఎలా స్తుతించాలి స్వామిని, ఎలా మనం ఆయన్ని ఏం చెయ్యాలి అనుకోవాలి. వెంటనే ఇక్కడే ఒక అత్యద్భుతమైన విషయం, స్వామి కనపడ్డాడు. స్వామి ముఖం చూసి ఆయన ముద్దాడినట్టుగా అనుకున్నట్ట, స్వామిని చూసి ఆయన ఆలింగన చేసుకున్నట్టుగా అనుకున్నట్ట, స్వామి ఎంతో ఇలా చేత్తో పట్టుకున్నట్లుగా అయిపోయింది. ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితిలో శ్రీమన్నారాయణ యొక్క దర్శన మహాభాగ్యం చేత అమితమైన ఆనందాన్ని పొందినటువంటి ధ్రువుణ్ణి, ఈ ధ్రువుడు ఏం చేశాడు, స్వామి యొక్క శంఖాన్ని అలా స్పృశించేటప్పటికీ ఒక దివ్యమైన శక్తి వచ్చింది. మనం కూడా దివ్యమైన వస్తువుల్ని స్పృశిస్తే మనకి శక్తి ఉంటుంది. మనలో ఉన్నటువంటి చీడ దరిద్రం అంతా తొలగిపోతాయట. అంచేతనే మహానుభావుల యొక్క దర్శనాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. పుణ్యక్షేత్ర దర్శనం, మహానుభావుల యొక్క దర్శనం మనం చూస్తూ ఉంటాం. అంచేత ఎప్పుడైతే ఉన్నతమైన వ్యక్తుల యొక్క స్పర్శ ద్వారా సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క శంఖాన్ని స్పృశించేటప్పటికీ ఇతనికి తెలిసింది స్వామిని ఎలా స్తుతించాలో. అప్పుడు స్తుతిస్తున్నాడు, పురుషోత్తమ యో అంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వదామ్నా అన్యాంశ్చ అస్త చరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే వాసుదేవాయ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం అని అత్యద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటే చాలట మానవులు. ఇంచేత యో అంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం, ఎవడు ఏ పరమాత్మ అయితే మన శరీరంలో ఉండి మన వాక్కుని ఇస్తున్నాడో, మన ఇంద్రియాలు నడిపిస్తున్నాడో, లోపల ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి శరీరాన్ని నడిపిస్తున్నాడో, జ్ఞానాన్ని ఇస్తున్నాడో కదా. మరి లోపల ఎవరున్నారు? ఈ యొక్క ఆత్మ లేదనుకోండి, ఈ శరీరం వ్యర్థమే. ఈ లోపల ఆత్మ, పరమాత్మ ఆత్మను నడిపిస్తూ ఉంటాడు. పరమాత్మ ఈ యొక్క లోపల మన యొక్క చక్రాన్ని నడిపిస్తాడట. ఆ పరమాత్మ ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అటువంటి ఓ పరమాత్మ, నాకు వాక్కునిచ్చేవు, నాకు జన్మనిచ్చేవు, నా ఇంద్రియాలు నడిపిస్తున్నావు, అటువంటి నీకు నమస్కారం స్వామి అన్నాడు. ఇంకా చెప్తున్నాడు, శవతుల్యమైనటువంటి ఈ శరీరం ఆత్మ లేకపోతే శవమే, ఎందుకు పనికిరాదు. కానీ ఈ శరీరాన్ని నడిపించేది అంతా నువ్వే. ఓ జగన్నాథ, నీ పాదపద్మాల్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వల్ల నీ భక్తుల యొక్క పవిత్రమైనటువంటి, అంటే నీ యొక్క పాదార విందాలను సేవించడం ద్వారా, నీ కథలు వినడం ద్వారా, నిన్ను సదా స్మరించడం ద్వారా అటువంటి వారికి ఎంత ఆనందాన్ని ఇస్తావు స్వామి. నీ యందు అవిచ్ఛిన్నమైన భక్తి భావం కలిగినటువంటి సత్పురుషులకి ఎంత యోగాన్ని ఇస్తావు స్వామి అని ఇలా అనేక విధాలుగా స్తుతిస్తున్నాడు. ఓ స్వామి, నీవు పుట్టుక లేనివాడువు. పశుపక్షాదులు, వృక్షాలు, పర్వతాలు, సర్పాదులు, దేవతలు, మానవులు మొదలుగా అన్ని ప్రాణుల్లో కూడా నువ్వు ఉన్నావయ్యా. నువ్వు లేనటువంటి ప్రాంతం లేదు. నువ్వు ఇక్కడున్నావు, అక్కడున్నావు అనడానికి లేదు. సమస్తమైనటువంటి చరాచర సృష్టి అంతా కూడా నీవే ఉన్నావు. నువ్వే సృష్టిస్తావు, నువ్వే రక్షిస్తావు, నువ్వే లయం చేసుకుంటావు స్వామి. నీ యొక్క రూపము ఎవరు ఇలా ఉంటావని చెప్పగలరు? పరమ పురుష, కల్పాంతరము యందు ఈ జగత్తంతా కుర్చీలో లీనమైపోతే నువ్వు ఆదిశేషుడు అయి యోగ నిద్రలోకి వెళ్ళిపోతావు. సమస్తమైన లోకాన్నంతా కూడా నీ శరీరంలో నువ్వు ఉంచుకుంటావు. విద్య, అవిద్య అని రెండు ఉంటాయి. విద్య అంటే ఆత్మజ్ఞానం, అవిద్య లౌకిక వాంఛలు. ఈ లౌకిక వాంఛలనే మాయంది ఈ మానవులందరినీ కూడా నువ్వు నిమగ్నం చేసేస్తావు. ప్రతి ఒక్కరికి మాయని కల్పిస్తావు. జీవుడు పుట్టి భూమి మీదకి వచ్చిన వెంటనే వాడు మాయలో పడిపోతాడు. గర్భంలో ఉన్నంతకాలం వాడికి జన్మాంతరాల యొక్క జ్ఞానం ఉన్నా, గర్భం బయటకు వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే వాడు ఈ యొక్క మాయలో పడి ఈ సంసారం అనే చక్రంలో తిరుగుతూ జనన మరణాలు పొందుతూ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు కదా స్వామి.
నిన్ను ఆరాధించిన వాడికి ఇవేమీ ఉండవు అని ఈ విధంగా అనేక రకాలుగా భగవంతుడిని స్తోత్రం చేస్తే ఆయన ఆనందపడిపోయాడు. అంతే కదండి. మనం ఎవరినైనా స్వామి యొక్క సత్యాన్ని చెప్పాలి, పొగడతలు కాదు. భట్రాజు పొగడతలా పొగుడతారా? భగవంతుడి యొక్క యథార్థవాదాన్ని అంతా కూడా స్వామికి చెప్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, వేదాహం తే వ్యవసితం మృది రాజన్య బాలక. ఓ రాజపుత్ర, తత్ప్రయిచ్ఛామి భద్రంతే దురాపమపి సువ్రత. మంచి నియమాలు పాటించావు, గొప్ప తపస్సు చేసావు, నీ యొక్క కోరిక అంతా కూడా నాకు చాలా ఆనందం. అంటే నీ కోరిక నాకు తెలుసు, నీ కోరిక తప్పనిసరిగా నీవు నెరవేరుతుంది అన్నాడు. అని చెప్తున్నాడు ఆయన. నీకు ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని ఇస్తున్నాను చూడు స్వామి. అంటే స్వామి ఎవరికి చెప్తున్నాడు? ధ్రువుడికి చెప్తున్నాడు. ఒక దివ్యమైనటువంటి లోకాన్ని నీ కోసం నేను సృష్టిస్తున్నాను. ఆ లోకం తేజోమయమైన లోకం, అది శాశ్వతమైన లోకం. ఇంతవరకు ఎవరు కూడా ఆ లోకాన్ని పొంది ఉండలేదు, ఎవరు వెళ్ళలేదు ఆ లోకానికి. దాని చుట్టూ గ్రహాలుంటాయి, నక్షత్రాలుంటాయి, తారాగణాలతో కూడి ఉంటాయి, జ్యోతిష్ చక్రం ఉంటుంది. ఒక్క మాట చెప్పాలంటే ఎద్దు ఇలా చుట్టూ తిరుగుతున్నట్లుగా వ్యవసాయం చేసినప్పుడు కుప్ప నూర్పు నూర్చినప్పుడు ఎద్దుని ఇలా కట్టిలా తిప్పుతూ ఉంటారు, కింద గడ్డి వేస్తూ ఉంటారు. అలా ఎద్దు ఇలా తిరుగుతున్నట్లుగా ఆ చక్రం చుట్టే తిరుగుతూ ఉంటాయి అన్నీ. ఆ చక్రం చుట్టూ కశ్యపుడు, శుక్రుడు, ఇలా సప్తఋషులు ప్రదక్షిణం చేస్తూ ఉంటారయ్యా. అదే ఒక లోకం, దాని పేరే ధ్రువలోకం అని పేరు అన్నాడు. ఇప్పుడు వీడి ధ్రువుడు కదండి. అటువంటి లోకాన్ని సృష్టిస్తాను. ఈ లోకంలో నువ్వు రాజువై వెలుగుతావు, ధ్రువ నక్షత్రంగా ఉంటావు, ఈ లోకానికి అధిపతి అయి ఉంటావు అని చెప్పి ఇటువంటి వరాన్ని ఇచ్చాడు. ఉత్తమమైనటువంటి స్థానాన్ని నువ్వు పొందగలవు అన్నాడు. అన్నాడు, నీవు మీ నాన్నగారు కొంతకాలం రాజ్యం పరిపాలించి ఆ రాజ్యాన్ని నీకు అప్పచెప్తారు. నీ తమ్ముడు ఉత్తముడు, సురిచి ఇద్దరూ కూడా మరణిస్తారు అని వాళ్ళ గురించి కూడా చెప్పాడు. ఎలా మరణిస్తారంటే నీ తమ్ముడు వేటగడతాడు, వేటకెళ్ళిన తర్వాత అక్కడ అతను మరణం పొందుతాడు. ఆ పుత్రుడి మరణంతో తల్లి కూడా కొంతకాలానికి మరణిస్తుంది. నువ్వు 36,000 సంవత్సరములు జితేంద్రుడివై అత్యద్భుతంగా ప్రజలందరినీ పరిపాలిస్తావు. నీవు ఆకాశంలో ఆ ధ్రువ నక్షత్రంలో ఉంటావు, తర్వాత యజ్ఞ యాగాది క్రతువులు చేస్తావు, అంత్యకాలంలో నన్ను స్మరించి నువ్వు అక్కడికి వెళతావు అన్నాడు. సరే, ఇలా వరాలు ఇచ్చేసాడు. వరాలు ఇచ్చిన తర్వాత ఇక్కడే చాలా ఒక మంచి విషయం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఇతనికి ఇన్ని వరాలు ఇచ్చినా సరే అయిపోయింది. స్వామి ఇంక వరాలు ఇచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన పని అయిపోయింది. మరి వీడి దేనికోసం తపస్సు చేశాడు? ఉన్నతమైనటువంటి ఆసనం, సింహాసనం ఎక్కడానికి ఇంత తపస్సా? ఎంత మూర్ఖుండ్రా నేను. ఎంతోమంది అనేకమైన జన్మల్లో కూడా స్వామి యొక్క పాదార విందం లభించదే. అటువంటి పాదార విందం లభిస్తే నాకు ఇచ్చినటువంటిది ఒక రాజ్యం, సింహాసనమా? పునరపి మరణం పునరపి జననం. మళ్ళా ఈ లౌకికమైన వాంఛలు నాకు అక్కర్లేదనుకున్నానే. మళ్ళా లౌకికమైన వాంఛలు, భార్య, పిల్లలు, ఏమిటి ఈ సంసారం? ఎంత అవివేకుండో కదా. మహారాజు గారు ప్రత్యక్షమై నీకేం కావాలి అంటే ఒక వడ్ల గింజ చాలు అన్నట్లయిపోయిందే నా జీవితం. శ్రీమన్నారాయణ ప్రత్యక్షమైతే నాకు మోక్షం అడగాలవలసింది పోయి ఈ సింహాసనము ఇవన్నీ నాకెందుకు? ఈ ధ్రువ అకారాలు మళ్ళీ అక్కడ కూడా పరిపాలనే. ధ్రువతారగా ధ్రువుడుగా ఉండాలి. ఆ ధ్రువ లోకమా? ఇది ఏమిటి? అనేకమైన జన్మల యొక్క సంసార బంధాన్ని తెంచుకుని బహుబంధాలు లేకుండా శ్రీమన్నారాయణుడి పొడిచిన మనం పొందాలి.
సనక సనాదులు ఎంతోమంది మహర్షులు తపస్సు చేసి కొన్ని వేల జన్మలు ఎత్తిన శ్రీమన్నారాయణ యొక్క దర్శనం లభించినటువంటి వారికి నాకు లభిస్తే నేను కోరే కోరిక ఇదా అని ఎంతో దుఃఖాన్ని పొందేడట, సంతృప్తిని పొందలేదు. కానీ భగవద్భక్తుడు ధ్రువుడు ఎల్లవేళలా మానవుడుగా ఉన్న రాజ్యాన్ని పరిపాలించిన సమస్త జీవితకాలం శ్రీమన్నారాయణ యొక్క పాదార విందములు ఆశ్రయించుకునే ఉన్నాడు. సరే, ఈ విధంగా ఆ వరాలు పొంది వచ్చేటప్పటికి ఈ విషయం తెలిసింది రాజుగారికి. ఉత్తానపాదుడికి నీ కుమారుడు శ్రీమన్నారాయణను ప్రత్యక్షం చేసుకుని వరాలు పొందేటప్పటికీ ఆ ఊళ్ళో వాళ్ళంతో ఎంతో సంతోషించారు. సాక్షాత్తు భగవద్ దర్శనం జరిగినటువంటి మహానుభావుడు ధ్రువుడు అని ఎప్పుడైతే అనుకున్నాడో ఉత్తానపాదుడు గబగబా తన భార్య సునీతి సురుచులతో ఉత్తముడితో కలిసి ఘన స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క ధ్రువుడు క్రమేపీ తన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే ఆ ఉత్తానపాదుడు ఆ యొక్క బాలుడు అయినటువంటి ధ్రువుడిని ఎంతో ఆనందించి సమస్తమైనటువంటి విద్యలు అన్నీ కూడా నేర్పించి అతని యందు చాలా, ఎప్పుడైతే భగవద్ దర్శనం జరిగిందో ఈ ధ్రువుడికి కూడా తల్లి యందు, సవిత తల్లి యందు ప్రేమ ఏర్పడింది. అయ్యో, ఆమె యందు నేను ద్వేషం పెట్టుకోవడమా, నా సొంత తమ్ముడైన ఉత్తముడితో ద్వేషమా, ఎంత తప్పు, సోదరుడితో శత్రుత్వం ఏమిటి అని చాలా బాధపడ్డాడు. సవిత తల్లిని కూడా చాలా గౌరవంగా చూశాడు. ఆమె మాతృమూర్తిలాగే భావించాడు తప్ప శత్రువులా భావించలేదు ధ్రువుడు. ఈ విధంగా ఆ తల్లుల్ని గౌరవిస్తూ సోదరుని ఆదరిస్తూ విద్యలు నేర్చుకుంటూ ఉత్తమమైనటువంటి మార్గంలో ధ్రువుడు నడిచాడు. అతనికి వయసు వచ్చింది. వయసు రావాలి కదా. వయసు వచ్చిన వెంటనే ఉత్తానపాదుడు అనుకున్నాడు, ఇంకా నా సమయం పూర్తయింది. అంచేత ఈ యొక్క ధ్రువుడికి తప్పనిసరిగా మనం పట్టాభిషేకం చేయాలని ధ్రువుడికి పట్టాభిషేకం చేసి తన రాజ్యాన్ని అప్పించి తన భార్య అయినటువంటి సునీతితో, సురుచి కాదు ఇక్కడ మొట్టమొదటి భార్య, సునీతితో అరణ్యవాసానికి వెళ్ళాడు. ఇంచేత యోగేనాంతే తనుచ్చజాం అని ఆ మహానుభావులు తన శరీరాన్ని యోగ మార్గం ద్వారా వదిలిపెట్టాలంటే ఇంక రాజ్యము ఇవన్నీ ఉండవు. మళ్ళా వాళ్ళు అరణ్యవాసం చేసి అక్కడ శ్రీమన్నారాయణ యొక్క పాదపద్మాలను అర్చిస్తూ ఆ సాక్షాత్తు భగవన్నామ స్మరణ ధ్యానం తత్పరులై నదీ స్నానం చేస్తూ సమస్తమైనటువంటి లౌకికమైన విషయ వాంఛలను రుచి అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అన్నీ ఇటువంటి ఇంద్రియాలన్నింటిని జయించి సమస్తమైనటువంటి అంతఃకరణ శుద్ధులను కూడా జయించి నిర్మలమైనటువంటి ఆశ్రమాన్ని చేరి అక్కడ ఘోరమైన తపస్సు, భయంకరమైన తపస్సు చేసి సదా విష్ణుమూర్తి యొక్క పాదార విందములను సేవిస్తూ వారు శరీరాన్ని త్యాగం చేశారు. ధ్రువుడు ఇలా 36 సంవత్సరాలు రాజ్యం పరిపాలిస్తూ ఉన్నాడు. మిగిలినటువంటి కథ అంతా కూడా మనం ఈ యొక్క ధ్రువోపాఖ్యానం అని భాగవతంలో అత్యద్భుతం అన్నమాట. ఎంచేత ధ్రువుడు అంటే శ్రీమన్నారాయణుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి వాడు. ఆ శ్రీమన్నారాయణ యొక్క ప్రహ్లాద నారద పరాశర పుండరీక అన్నాడు. అటువంటి ప్రహ్లాదుడు లాంటి వాడు ధ్రువుడు అంటే సామాన్యుడు కాదు, ఏదో వ్యతిరేకమని కాదు. ఇక్కడ సదా భగవంతుడినే సేవిస్తూ చాలా చిన్న పిల్లవాడు భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాద అనే పేరుని స్మరిస్తేనే మన సమస్తమైన దోషాలు తొలుగుతాయట. అటువంటి భాగవతోత్తముడు, భాగవతోత్తముడు అటువంటి భాగవతోత్తముడు యొక్క నామస్మరణే మనకు అనంతమైనటువంటి ఫలం ఇస్తుంది అన్నారు. అంచేత ఆ శ్రీమన్నారాయణుని వేళ మనం స్మరించుకున్నాం. మరి ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా ఈ భాగవతాన్ని వినండి. మన మిత్రులు బంధువులు అందరికీ కూడా భాగవతం వినిపించండి. ఆ పుణ్యం కూడా తప్పనిసరిగా సంపాదించండి. ప్రతి ఒక్కరూ చూసి 10 మందికి అందించాలనేటువంటి
సహృదయ భావంతో మీరు దీన్ని 10 మందికి అందించండి అని చెప్పి తెలియజేస్తూ, మనం వచ్చే రోజు అంటే రేపటి రోజున ఇంకా ఈ యొక్క ధ్రువోపాఖ్యానం ఉన్నది. దీంట్లో ఉత్తమమైనటువంటి చరిత్ర, ఇంకా తర్వాత ఈ ధ్రువుడు ఏం చేశాడు, ఈ ఉత్తముడు ఏం చేశాడు, ఇవన్నీ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.